Hi everyone, welcome to Venki Study Circle. So today we will discuss about AP RSET. సో ఏపీ ఆర్సెట్ గురించి అయితే మనం ఈరోజు అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో ఆల్రెడీ అందరికీ నోటిఫికేషన్ అయితే పంపించాను నేను. సో ఏపీ ఆర్సెట్ అడ్మిషన్స్ గురించి అయితే సో ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఏపీ ఆర్సెట్ వెబ్సైట్ గురించి బిగ్ అప్డేట్ గురించి నేను ఆల్రెడీ 22nd యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో అయితే నేను మెన్షన్ చేశాను. బట్ అది 1 day లేట్ అవ్వడం వల్ల ఈరోజు వచ్చింది. సో అందుకని నేను మొన్న వీడియో అనేది అప్డేట్ చేయలేదు. సో ఈరోజు అయితే క్లియర్గా అయితే నేను అప్డేట్ చేస్తాను. సో చూడండి, ఏపీ ఆర్సెట్ 2021 అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి. సో మనకైతే న్యూగా బ్లింక్ అవుతుంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో దీన్ని ఓపెన్ చేస్తే సో ఇక్కడ చూడండి, సో మార్నింగ్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి. మార్నింగ్ ఇక్కడ ఫామ్స్ దగ్గర న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది. సో పేమెంట్ స్టేటస్ అని ఉంది, నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది, ప్రింట్ యువర్ అప్లికేషన్ అని ఉంది. సో ఇలాగ ఫామ్స్ అనేవి మార్నింగ్ అయితే ఇచ్చారు. సో 24th నుంచి మనకైతే వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ 23rd ఇలా ఎందుకు ఇచ్చారు ఏంటని చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. సో సాఫ్ట్వేర్ అనేది రెడీ చేసేటప్పుడు వాళ్ళు అయితే చెక్ చేసుకుంటారండి. సో చెక్ చేసుకునే టైంలో సో మనకు రిజిస్ట్రేషన్ ఫామ్స్ అనేవి ఓపెన్ చేశారు. సో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇప్పుడైతే ఓపెన్ అవ్వట్లేదు. సో సైట్ అనేది అండర్ కంట్రోల్, వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి మార్నింగ్ అయితే జస్ట్ చెక్ చేసుకోవడానికి అలా రిలీజ్ చేశారు. సో బట్ మనకి వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది 24th అంటే టుమారో మాత్రమే ఓపెన్ అవుతుంది. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డీటెయిల్ నోటిఫికేషన్ గురించి అయితే ఇప్పుడు చూద్దాం. నేనైతే మీకైతే క్లారిటీగా చెప్తాను. సో మార్నింగ్ నుంచి నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. నెక్స్ట్ సో యూజర్ మాన్యువల్ చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అయితే ఇదిగోండి 12 pages బ్రౌచర్ అయితే ఇచ్చారు. సో యూజర్ మాన్యువల్ అంటే మనం ఎలా అప్లై చేసుకోవాలనే యూజర్ మాన్యువల్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో చూడండి, సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబరు, డేట్ ఆఫ్ ఇష్యూడ్. సో వీళ్ళైతే డాక్యుమెంట్ అనేది ఇష్యూ చేశారంట, 23rd అయితే ఇష్యూ చేశారంట. సో చూడండి, సో వీళ్ళైతే ప్రిపేర్ చేసిన వాళ్ళు. సో నెక్స్ట్ చూడండి, సో ఇదంతా మనకి ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని గురించి అయితే ఇక్కడ డీటెయిల్ మాన్యువల్ అనేది ఇస్తారు. సో ఒక గైడెన్స్ లాగా అయితే ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్, ఆబ్జెక్టివ్స్. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో వెబ్సైట్ అయితే ఇదండి. సో క్యాండిడేట్స్ హ్యాస్ టు విజిట్ దిస్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ అయితే విజిట్ చేయాలి మీరు. సో మనకి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలా కనిపిస్తుంది. సో వెబ్సైట్ అనేది ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడైతే మనం 4 forms అనేవి ఫిల్ చేయాలి. సో ఇదంతా ప్రాసెస్ అండి, మాన్యువల్. సో ఇదంతా ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చూసుకుంటారు, సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే. సో దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ నో యువర్ పేమెంట్ స్టేటస్. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే, సో ఇది ఓపెన్ చేస్తాము కదా, ఇది ఓపెన్ చేసినప్పుడు ఈ ఫామ్స్ అనేవి ఇటు సైడ్ ఉంటాయండి. ఈ ఫామ్స్ అనేవి మనకి ఇటు సైడ్ ఉంటాయి. సో చూద్దాం, చూడండి ఇక్కడ ఫామ్స్ అనే దాని దగ్గర క్యాండిడేట్ రిజిస్ట్రేషను, నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్. క్యాండిడేట్ రిజిస్ట్రేషను, నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్. సో ఇవైతే రేపు అయితే ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి. సో ఈ ఫామ్స్లో డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ సో ఫామ్స్ అయితే అవి. నెక్స్ట్ సో చూడండి, ఇలా అయితే వస్తుంది మనకి, ఇలా అయితే ఉంటుంది. మార్నింగ్ అయితే ఇలానే ఉంది ఫామ్స్. సో ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అనేది ఇవ్వలేదు మనకు మార్నింగ్. సో ఇప్పుడైతే ఇచ్చారు. సో ఇప్పుడైతే ఇక్కడ యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్, డీటెయిల్ నోటిఫికేషన్, వెబ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు. సో ఈ ఫామ్స్ గురించి సో ఇలా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్ గురించి అయితే క్లారిటీ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, సో ఇది శాంపిల్ అప్లికేషన్ లా అండి. సో మీకున్న డౌట్స్ అన్నీ దీంట్లోనే నేనైతే క్లారిఫై చేస్తాను.
సో ఇక్కడైతే చూడండి మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, సో ఇలాగ మెయిల్, ఫాదర్ నేము, అడ్రస్సు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సో మైనారిటీ స్టేటస్ అనేది మీ మైనారిటీనా నాన్ మైనారిటీ అని అడుగుతుంది. ఇక్కడ క్యాస్ట్, సో ఈ రీజియన్, పీజీఓడి, పీజీ పాస్, సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయండి. సో ఆల్రెడీ మార్నింగ్ చాలామంది ఓపెన్ చేసి చూశారు ఇలా ఓపెన్ అవుతున్నాయని. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్, పీజీ ఆర్ ఈక్వలెంట్, ఇక్కడ చూస్ ఫైల్ అండి. ఇక్కడ ఈ ఫైల్ గురించి కూడా క్లియర్గా ఇచ్చాడు. సో నేను ఇదైతే రేపు మార్నింగ్ దీని గురించి అయితే క్లారిటీ ఇస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఎటువంటి లింక్ అనేది లేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. సో ఇక్కడ ఆర్సెట్ గురించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వెరిఫై చేసుకోవడానికి అయితే ఒక అయితే ఇచ్చారు, వెరిఫై అండ్ సబ్మిట్. సో ఇవన్నీ మనం వెరిఫై చేసుకుని డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సో ఇలా ఇచ్చారు. మార్నింగ్ ఇచ్చింది అయితే దీన్ని బేస్ చేసుకుని ఇలా ఇచ్చారండి. సో ఇక్కడ సో వెరిఫై దగ్గర అయితే ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే పేమెంట్ అయితే అడుగుతుంది. ఇలా పేమెంట్ అయితే అడుగుతుంది. ఈ ఫీజు పేమెంట్ గురించి కూడా నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను. ఫీజు పేమెంట్ గురించి ఆల్రెడీ మీరు అందరు చూసి ఉంటారు, బట్ నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఫీజు పేమెంట్ అనేది 500. సో ఓపెన్ కేటగిరీ 500 అనుకుంటా. సో ఫీజు అయితే పే చేస్తాము. ఫీజు పే చేసిన తర్వాత సో ఫీజు పే చేసే సెక్షన్లో ఇలా అయితే వస్తుంది, పేజ్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు 15 రూపీస్ ఎక్స్ట్రా అయితే సో ఇక్కడ ఎలా ఉందంటే సో 1500 చూపిస్తుంది. యాక్చువల్గా 500 కాబట్టి 500 చూపించాలి. సో ఇలాగైతే ఒక ఐడితో అయితే పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీకైతే. తర్వాత పేమెంట్ ఐడి డీటెయిల్స్ అన్నీ ఇలాగైతే వస్తాయి. సో ఇది ఓకే, ఇంతవరకు అయితే ఓకే. సో ఇక్కడ చూడండి, సర్టిఫికేట్స్ ఆర్ రీఅప్లోడ్ ఇన్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ లాగిన్ ఇన్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ సర్వీస్ విల్ హ్యావ్ టు ఫాలో ద మేజర్ ఫీచర్స్. ట్యాప్ టు వ్యూ ద అప్లోడ్ సర్టిఫికేట్స్, టు ఆస్క్ ఫర్ ద రీఅప్లోడింగ్ సర్టిఫికేట్స్, టు అప్రూవ్ రిజెక్ట్ ద సర్టిఫికేట్స్. సో దీని గురించి అయితే త్వరలో ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలో రేపైతే చూద్దాం. సో ఇదైతే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అండి. సో ఎలా ఉంటుందనే దాని గురించి ఇక్కడైతే క్లారిటీ ఇచ్చారు క్లియర్గా. బట్ మీకున్న డౌట్స్ అన్నీ నేనైతే రేపు, సో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రేపే ఓపెన్ అవుతుంది కాబట్టి సో మీకు నేను రేపు అయితే క్లారిటీ ఇవ్వగలను. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా సాఫ్ట్వేర్ డిజైన్ చేయడానికి ఉన్న ప్రాసెస్, వాళ్ళు ఎలా డిజైన్ చేశారనే ప్రాసెస్ అనేది మనకి ఇక్కడైతే ఇస్తారు. సో ఏమేమి ఉంటాయి ఫామ్స్ అనేవి అయితే ఇక్కడ క్లారిటీగా ఇస్తారు. సో ఇలా ఉంటాయని ఇస్తారు. మార్నింగ్ అయితే ఇదే పేజ్ ఓపెన్ అయింది. సో తర్వాత వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. అంటే చూడండి, సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అన్నాడు కాబట్టి సో సెకండ్ ఫేజ్ కూడా ఉండొచ్చు, సెకండ్ ఫేజ్ కూడా ఉంటుందని మనం అనుకోవాలి. ద ర్యాంక్ అప్టైన్డ్ క్యాండిడేట్స్ ఏపీ ఆర్సెట్ 2015 ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ద ఏపీ ఆర్సెట్ 2021 వెబ్ కౌన్సిలింగ్ ఫర్ ద అడ్మిషన్ ఇన్ టు ద PhD program for the year 2021 offered by Andhra Pradesh State Universities and Research Centers recognized by the respective universities. ఇవన్నీ మీరు చదివే ఉంటారు. సో ర్యాంకింగ్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మీరైతే క్లారిటీగా చదవండి. ర్యాంక్ అప్టైన్డ్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు పార్టిసిపేట్ ద వెబ్ కౌన్సిలింగ్. సో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఫీజు గురించి చూడండి, పేమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ ఇక్కడ 750 రూపాయలు అయితే ఓసీబీసీ కేటగిరీ వాళ్ళకి ఉంటుంది. 500 రూపీస్ అయితే SC/ST కేటగిరీ వాళ్ళకి అయితే ఉంటుంది. సో నెక్స్ట్, క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీజ్. 24వ తారీఖు నుంచి అయితే మీరు ఫీజు పే చేయాలని అడుగుతున్నారు. సో ఎంటర్ ఏపీ ఆర్సెట్ 2021 హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు ఫీజు అనేది పే చేయాలని అడుగుతున్నాడు. సో ఇక్కడ డేట్స్ అనేవి ఇచ్చారు. సో ఇవి అందరికీ తెలిసినవి, బట్ నేను ఒకసారి అయితే చెప్తాను. సో ఓపిక్గా వినండి. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది 24/3/2022 నుంచి 28/3/2022 వరకు అయితే ఉంది. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 29 నుంచి 3 వరకు ఉంది. సో వెబ్ ఆప్షన్స్ అనేవి 4 నుండి 6 వరకు ఉన్నాయి. నెక్స్ట్, చేంజ్ వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఉంటాయో మనకు 4th అయితే తెలుస్తుంది. సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఒకసారి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒక రోజు టైం ఇచ్చారు. అలాట్మెంట్ లెటర్ అనేది మనకు 9th ఇస్తారు. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ కాలేజెస్ అనేవి 13th ఇస్తారు. 13వ తారీఖు లోపు అయితే మీరు రిపోర్ట్ చేయాలి. సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందో చూడండి.
వెరిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ క్యాండిడేట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ విల్ బి డన్ ఇన్ ఆన్లైన్. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళాలి. సో రిమైనింగ్ వాళ్ళైతే ఆన్లైన్లోనే. సో ఇక్కడైతే ఏపీ ఆర్సెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డు అడుగుతున్నాడు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కంపల్సరీ అండి. సో హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పీజీ డిగ్రీ మార్క్స్ మెమోస్. సో అంటే పీజీలో 4 సెమిస్టర్స్ ఉంటే 4 సెమిస్టర్ మార్క్స్ మెమోస్ ఉండాలి. సో పీజీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఇవి రెగ్యులర్ చేసిన వాళ్ళకి. మీరు ఒకవేళ డిస్టెన్స్లో చేసి ఉంటే మీకు ఇయర్లీ వైజ్ వచ్చే సర్టిఫికెట్లు అనేవి మీరైతే అప్డేట్ చేయాలి. ఇక్కడ ఇయర్లీ వైజ్ వచ్చే మార్క్స్ మెమోస్ అనేవి మీరు కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోస్. సో ఇదేదో వేరేది అనుకోమాకండి, సిఎంఎంఎస్ అని మీకైతే ఇస్తారు. సో మార్క్స్ మెమోస్ అన్న సిఎంఎంఎస్ అన్న ఒక్కటే, ఈ రెండిట్లో ఏదో ఒకటి అప్డేట్ చేసినా ఒకటే. సో ఇక్కడ పీజీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది అందరి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ యూజీ మార్క్స్ మెమోస్, సిఎంఎంఎస్ అన్నాడు. సో కొన్ని యూనివర్సిటీస్లో కన్సాలిడేట్ మార్క్స్ మెమోస్ అంటారు, కొన్ని యూనివర్సిటీస్లో మార్క్స్ మెమోస్ అంటారు. సో ఇలా ఏంటంటే డిగ్రీకి, సో బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ, సో బీకామ్ కానీ, సో బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళకి సంబంధించిన సో మార్క్స్ మెమోస్ అనేవి కంపల్సరీగా ఉండాలి. సో యూజీ ప్రొవిజనల్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మీకు ఓవరాల్గా అయితే పీజీ ప్రొవిజనల్ ఉండాలి, పీజీ మార్క్స్ మెమోస్ ఉండాలి, డిగ్రీ మార్క్స్ మెమోస్ ఉండాలి, డిగ్రీ ప్రొవిజనల్ ఉండాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ ఉండాలి. ఒకవేళ మీరు డిప్లొమా చేసి ఉంటే, సో బీటెక్ వాళ్ళు అయితే డిప్లొమా చేసి బీటెక్ చేసిన వాళ్ళకైతే డిప్లొమా మార్క్స్ మెమోస్ ఉండాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో అనేది కంపల్సరీగా ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ టు పీజీ. సో ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్, సో ఇంటర్మీడియట్ 2 ఇయర్స్కి, డిగ్రీ 3 ఇయర్స్కి, పీజీ 2 ఇయర్స్కి, టోటల్గా మనకి 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అడుగుతున్నారు. నెక్స్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ వేర్ క్యాండిడేట్స్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ స్టడీ. సో ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళకైతే రెసిడెంట్ సర్టిఫికేట్ కంపల్సరీ అంటున్నాడు. రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఇన్ ఏపీ ఫర్ 10 ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా వేరే స్టేట్లో ఉంటే, సో నాన్ లోకల్ అయిన ఉంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రీసెంట్లీది కావాలండి. నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, సో క్యాండిడేట్ హూ మైగ్రేటెడ్. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయిన వాళ్ళు అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకురావాలి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ పార్ట్ టైం క్యాండిడేట్స్. సో ఇది చాలా మెయిన్ అండి. పార్ట్ టైం పెట్టుకున్న వాళ్ళందరూ అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. సో గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళైతే సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఉంటుందండి. సో ఆ సర్వీస్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. సో గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేట్ అంటారు. సర్వీస్ సర్టిఫికేట్ అన్నా మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అన్న ఒకటే. సో గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సర్వీస్ సర్టిఫికేట్ అనేది మీరు త్వరగా తీసుకోండి. సర్టిఫికేట్స్ ఆఫ్ యూజీసీ నెట్, జేఆర్ఎఫ్, సిఎస్ఐఆర్ నెట్. సో వీళ్ళు కూడా ఆ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలండి కంపల్సరీగా. కేటగిరీ 1 వాళ్ళు అయితే సో క్లియర్గా అయితే యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అయితే కంపల్సరీగా కేటగిరీ 1 సెట్ అయినా సెట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఫర్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో అయితే ఫస్ట్, సో ఏప్రిల్ 1 అయితే అక్కడికి వెళ్ళి మీట్ అవ్వండి. సో అక్కడే ఉంటుంది మీకు కౌన్సిలింగ్ అయితే. నెక్స్ట్ ఎక్సైజింగ్ ద ఆప్షన్స్. సో 4th నుంచి, సో 4/4/2022 నుంచి 6/4/2022 వరకు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. సో వీళ్ళకండి, సో ఈ క్యాండిడేట్స్కి అయితే అక్కడ ఉంటుందంట. నెక్స్ట్ సో AP RSET 2021 ranks obtained candidates can exercise their options from any intercafe of, సో ఇంటర్నెట్ కేఫ్ ఆర్ దేర్ రెసిడెంట్. సో ఈ ఆప్షన్స్ అనేవి పెట్టుకోమంటున్నాడు. నెక్స్ట్ వైల్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చూస్ ద యూనివర్సిటీస్. సో మీరు క్లారిటీగా ఉన్న యూనివర్సిటీ అయితే పెట్టుకోమంటున్నాడు. 7th నైట్ వరకు అయితే ఉంటాయంటే అలాట్మెంట్ లెటర్ 9వ తారీఖు అయితే ఇస్తారంట. సో నెక్స్ట్ సో ఓవరాల్గా అయితే, సో ఫైనల్గా అయితే కన్వీనర్ గారు ఈ డేటా అంతా చూసి ఇచ్చారు. సో ఇదండి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది. సో ఈ ఎక్సైజ్ ఆప్షన్స్ అంటే మనం
ఆప్షన్స్ గురించి అనుకుంటా. సో ఒకసారి మనం దాంట్లోకి వెళ్దాం. 4th to సో వెబ్ ఆప్షన్స్ అండి అవి. సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేది 4th నుంచి 6th వరకు, 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఇచ్చారు. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ. సో ఇప్పుడు ఓవరాల్గా చాలామందికి వచ్చిన డౌట్స్ ఏంటంటే ఓడి కంపల్సరీనా? ఓడి కంపల్సరీ కాదండి, ప్రొవిజనల్ ఉంటే ఓడి అవసరం లేదు. సో ఒకవేళ మీ దగ్గర ప్రొవిజనల్ ఓడి రెండు ఉంటే రెండు కలిపి అయితే అప్లోడ్ చేయండి. ఈ ఫార్మెట్ అనేది నేను మీకు క్లారిటీగా చెప్తాను. సో మార్నింగ్ ఇచ్చిన దాంట్లో అయితే సో ఇక్కడైతే ఫామ్స్ ఇచ్చారు. ఆ ఫామ్స్ ఓపెన్ చేస్తే అందరికీ 1 MB అని చూపిస్తుందంట. సో ఆ 1 MB గురించి ఆ మార్క్స్ మెమోస్ అన్నీ కలిపి ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి నేనైతే రేపు ఒక వీడియో ప్లాన్ చేస్తాను. రేపు మార్నింగ్ 10:30 కల్లా ఒక వీడియో ప్లాన్ చేసి మీకు 11 కల్లా అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ ఏపీ ఆర్సెట్ గురించి అయితే ఫైనల్గా ఇంకొకసారి చెప్పుకుందాం. సో ఫీజు అయితే 750, OCBC వాళ్ళకైతే, SC ST వాళ్ళకైతే 500. సో ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ అన్నాడండి. సో సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఉండొచ్చు, అంటే డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే ఎవరి దగ్గర అన్నా. సో వాళ్ళు అయితే ఆప్షన్స్ పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. సో ప్రాసెస్ అనేది నేను చెప్తాను చూడండి ఇంకొకసారి. సో ఎలా ఉంటుందో ప్రాసెస్ చెప్తాను చూడండి. సో 24/3/2022 నుంచి 24 నుంచి 28 వరకు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేస్తాము. నెక్స్ట్ సర్టిఫికెట్లు అనేవి వెరిఫై చేస్తారు. 29వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు సర్టిఫికెట్లు మీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో అనేది వెరిఫై చేస్తారు. సో ఒకవేళ డాక్యుమెంట్స్ ఏమన్నా కరెక్ట్గా లేకపోతే మళ్ళీ అప్లోడ్ చేయమని రీఅప్లోడ్ అనే ఆప్షన్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. సో మనం ఎలాంటి యూనివర్సిటీస్ పెట్టుకోవాలి ఏంటి అనే దాని గురించి వెబ్ ఆప్షన్స్ అనేవి 4th నుంచి 6th వరకు అయితే ఉంటాయి. నెక్స్ట్ సో మీరు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే 7th 1 డే అయితే టైం ఉంటుంది. సో అలాట్మెంట్ లెటర్ అనేది 9th ఉంటుంది. కాలేజీలో జాయినింగ్ అనేది 10th నుంచి 13 వరకు ఉంటుంది. సో ఇదైతే ఓవరాల్ కంక్లూజన్ అండి. సో మీకున్న క్లారిటీస్, మీకున్న డౌట్స్ వీటిని బేస్ చేసుకొని టుమారో రేపైతే నేను ఇప్పుడైతే ప్రజెంట్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వలేదు కాబట్టి సో దాని లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏమున్నాయి అనేది అయితే మనం క్లారిటీగా చెప్పలేము. సో ఇది ఓవరాల్గా అయితే ఇదండి. నెక్స్ట్ చాలామందికి స్టడీ సర్టిఫికేట్స్ లేవు, ఒరిజినల్స్ లేవు అని అనుకుంటున్నా. లేవండి, వేరే చోట ఉన్నాయంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఒరిజినల్స్ తీసుకొని వచ్చి ఒరిజినల్స్నే స్కాన్ చేసి పెడితే మంచిదండి. జిరాక్స్లు పెట్టకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి పెడితే మీకు మంచిదంటే త్వరగా అయితే అప్రూవ్ అవుతుంది. ఏమాత్రం మీరు స్కానింగ్ అనేది సరిగా లేకపోతే డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా క్లియర్గా విజిబుల్ అవ్వకపోతే సో రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఈజ్ బెస్ట్ అండి. ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఫస్ట్ టైంలోనే నీట్గా అప్లై చేసుకుంటే మీకైతే సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మన ఛానల్ నుంచి సో ఈ ఏపీ ఆర్సెట్కి సంబంధించి సో మేమైతే అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేయడానికి ప్రొవైడ్ చేస్తున్నాము. సో నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు ఈ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 24th నుంచి మీకు అలాట్మెంట్ లెటర్ 9th వచ్చే వరకు అయితే క్లియర్గా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేనైతే ఇస్తాను. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే అడ్వాన్స్డ్గా చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు కూడా అప్లై చేయగలరా అని. సో మీరు ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేది సో ఫీజు పే చేయడం కానీ సో మన డీటెయిల్స్ చేంజ్ చేసుకోవడం కానీ ఇలాగ సో ఈ ప్రాసెస్ అంతా బయట ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి అయితే చేసుకోవాలి. బట్ మనం ఏంటంటే ఇది మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎవరన్నా బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏంటంటే సో కొంతమంది ఉంటారు కదా, తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో మీరు ఓన్గా చేసుకోగలిగితే అయితే అప్లై చేసుకోండి. లేదు పాసిబిలిటీ లేదు నేను ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే నాకు కాల్ చేయండి, నన్ను కన్సల్ట్ చేయండి. ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా నేనైతే అప్లై చేస్తాను, ప్రతి ఒక్కరికి అప్లై చేస్తాను. సో దాని గురించి అయితే మనం క్లారిటీగా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, నాకు ఒక మెసేజ్ చేసినా నేనైతే క్లారిటీ ఇస్తాను మీకు. సో ఓవరాల్గా అయితే ఏపీ ఆర్సెట్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. సో ప్రతిరోజు అయితే నేను వెబ్ కౌన్సిలింగ్ గురించి ప్రతిరోజు డైలీ ఒక వీడియో అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ టు ఆల్. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్కి మీ బ్రదర్స్కి వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఆర్సెట్ మీరు కాలేజీలో జాయిన్ అయ్యే వరకు రెగ్యులర్గా ప్రతిరోజు వీడియోస్ అనేవి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఏదైనా డౌట్స్ ఉంటే మీకు నా నెంబర్కి అయితే కాల్ చేయండి.
సో నెక్స్ట్ ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేది మేము కూడా కండక్ట్ చేస్తున్నాము. సో మేమే అప్లై చేస్తాము, మీరు ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళకుండా. సో మీకు చిటికలో పని అయిపోయేలాగైతే చేస్తున్నాము. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మా నెంబర్కి ఒక వాట్సాప్ చేయండి, లేకపోతే కాల్ చేయండి, మేమైతే క్లారిటీ ఇస్తాము దాని గురించి. సో రేపు మార్నింగ్ 10 o'clock అయితే నేనైతే దీని మీద ఇంకో వీడియో అనేది అప్డేట్ చేస్తాను. సో ఫైనల్గా అయితే థ్యాంక్స్ టు ఆల్.